ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మ. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురువు, సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడు అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించిన అది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు, అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు. అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, మరి కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? గ్రహస్థితిగతులు వీరికి ఎలా ఉన్నాయి? ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ సమూహం వచ్చేసి మనకి కన్యారాశిలోకి వస్తాయి. కన్యారాశి వారు మటుకు ఖచ్చితంగా చాలా బాగుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా భాగ్యస్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడండి 1 మే నుంచి. ఈనాళ్ళు గురుబలం లేక చాలా కష్టాలు అనుభవించారు. శుభాలు ఇంట్లో జరక్క, అలాగే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, నేమ్ అండ్ ఫేమ్ వైజ్ అన్ని రకాలుగా కూడా చాలా నష్టపోయారు ఒక ఏడాది నుంచి. వారందరూ కూడా శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు. భాగ్యస్థానంలో గురువు సంవత్సర కాలం అంతా ఉంటారు. తర్వాత కూడా దశమ స్థానంలో సంవత్సర కాలం, తర్వాత లాభస్థానంలో సంవత్సర కాలం. సో కన్యారాశి వారికి 3 సంవత్సరాలు గోల్డెన్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం మటుకు శని కూడా 6వ స్థానంలో ఉన్నాడు. 3, 6, 11 స్థానాలు చాలా ఉత్తమం శనికి. సో 6వ స్థానంలో శని పరిపూర్ణమైన ఫలితాలను ఇస్తాడు. మనకి భాగ్యస్థానంలో గురువు పరిపూర్ణ ఫలితం ఇస్తాడు. ఒక రాశిలో మటుకు మనకి కేతు ఉన్నాడు. సో స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన కామన్గా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మిగతా బలాలు ఉన్నాయో ఇవంత చెడు చేయవు, అంత బాధించేవి కాదు. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి శుభ ఫలితాలు ఖచ్చితంగా ఇస్తారు.
సో శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, షూరిటీస్ పెట్టవచ్చును, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. శుభకార్యాలు మీరు తప్పకుండా చేస్తారు, మీ ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి. ఖచ్చితంగా వాహనం కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గోల్డ్ కూడా ఖచ్చితంగా కొంటారు. గురువుల్ని దర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, గురుగారి యొక్క బ్లెస్సింగ్స్ మీరు పొందుతారు. ఎందుకంటే భాగ్యస్థానం అంటే 9వ స్థానం మనకి ముఖ్యంగా దేవుడి స్థానం అండి. సో మనం దేవుడు అంటే దేవుని కానివ్వండి, గురువు గారిని కానీ, ఇవన్నీ కూడా స్థానం వచ్చేసి 9వ స్థానం అండి. పితృస్థానం, ఫాదర్ స్థానం కూడా 9th హౌస్. సో తండ్రికి కూడా చాలా మంచి, కన్యా రాశి వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి తండ్రికి కూడా ఈ సంవత్సర కాలం చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఆరోగ్యపరంగా, ఆయుష్ పరంగా, ఇది కాకుండా ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని 6వ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్స్ కానీ, విజిట్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. గృహయోగం చెప్పుకోవాలి, ముఖ్యంగా గృహం అన్నారు కాబట్టి మన లగ్నం నుంచి భాగ్యస్థానం కానీ, మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ, అలాగే మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ, మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు ఉంటాడు కాబట్టి ఆ సంవత్సర కాలం లోపల ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ ఖచ్చితంగా కొంటాం. స్థలం లేని వాళ్ళు స్థలం లేని వాళ్ళు స్థలం కొంటారు, స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కడతారు, ఇల్లు ఉన్నవాళ్ళు పైన ఫ్లోర్ వేయచ్చు. ఇవన్నీ రెండు ఉన్నవాళ్ళు ఇంకో స్థలం కానీ, ఇల్లు కానీ కొనవచ్చు, లేదంటే పొలం కూడా కొనవచ్చు. సో ప్రస్తుతం కన్యా రాశి వారికి భాగ్యస్థానంలో గురువు వచ్చాడు. సో 1 మే తర్వాత ఖచ్చితంగా వీళ్ళకి గృహయోగం 100% ఉంటుందని చెప్పుకోవాలి. ఇతర సంతాన యోగం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, గురుబలం అనేది ద్వితీయం 2వ స్థానం, పంచమం 5వ స్థానం, సప్తమం 7వ స్థానం, భాగ్యం 9వ స్థానం, లాభం 11వ స్థానం. ఈ స్థానాల్లో ఎప్పుడు గురువున కూడా నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, అవివాహితుల వివాహం అవడం, సంతానం లేని వాడు సంతానం కలగడం, వాహనం కొనడం, బంగారం కొనడం, ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు అన్నమాట. మొత్తం కన్యా రాశి వారికి ఓవరాల్గా బాగుంది 100%. అంటే ఫస్ట్ మేషం అనుకున్నాం, తర్వాత కన్యా. ఫస్ట్ మేషరాశి అత్యుత్తమంగా ఉంది ఈ సంవత్సరం, తర్వాత కన్యా రాశి వారికి అండి. ఇక్కడ ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, ఎలాంటి పరిహారం? వీరి మటుకు ప్రస్తుతం రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించాలండి ఈ సంవత్సర కాలం. అలాగే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. అలాగే వీలైతే కేతువుకి 7000 సార్లు జపం చేయించి ఉలవలు కేజింపావు, ఒక 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మణుడికి దానం ఇస్తే కనుక దోషం ఎలాంటిదైనా సరే తప్పకుండా అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా స్ట్రెస్ స్ట్రెయినే ఉంటుందండి. ఎందుకంటే రాశి అంటే చంద్రుడిని కరెక్ట్గా కేతు కలిసి ఉన్నాడు, అంటే గ్రహణం పీరియడ్ అన్నమాట. మీరు ఎంత మంచివారైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎంత దైవబలం ఉన్నా, ఎంత టాలెంటెడ్ ఉన్నా మీకు గ్రహణం పట్టిన పీరియడ్ అన్నమాట. సో చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి మనది ఏవి కూడా బయటపడవు. ఎంతో మంచివాడు అనుకుంటారు, వాడు ఏంటి అలా అయ్యాడు, అలా వేస్ట్ ఫెలో ఎందుకు అయిపోయాడు, లేకపోతే ఎందుకు అలా తిడుతున్నాడు, ఎందుకు అలా ఉన్నాడు అని అంటూ ఉంటారు అందరూ కూడా ఇదేమాట. జాతకంలో అయినా చంద్రుడితో కేతు కలిస్తే ఇలాగే ఉంటుంది, అలాగే రవితో కేతు కలిస్తే ఇలాగే ఉంటుంది. అలాగే చంద్రుడు సాధారణంగా శనితో కలిస్తే కూడా విపరీతమైన ఆలోచన. చంద్రుడు ఒక్కడు మనస్కారకుడు, బుద్ధికారకుడు అండి, చాలా సాఫ్ట్ అనమాట. అలాంటి చంద్రుడితో ఎప్పుడు కూడా కేతువు కానీ, రాహు కానీ, శని కానీ కలిసి ఉండకూడదు జాతకంలో. కలిసి ఉంటే ఎప్పుడు టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఉంటుంది. అలాగే చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి ఎప్పుడు తల్లికి కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన. తల్లి ప్రాబ్లం ఆల్రెడీ ఉంటే కనుక పిల్లల జాతకంలో అది కనిపిస్తుంది. తల్లి చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి, కొడుకు కానీ కూతురు కానీ జాతకం తీసుకొని ఖచ్చితంగా చంద్రుడు కేతుతో కానీ, శనితో కానీ, రాహుతో కానీ కలిసి ఉంటాడు. అది బట్టి చెప్పేసామంట, పాపం వాడు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసింది, చాలా అవమానాలు పొందింది, చాలా కష్టపడి పెంచాల్సి వచ్చింది పిల్లల్ని. చంద్రుడు రాహు, చంద్రుడు కేతువు, చంద్రుడు శని, శని, ఈ 3 కూడా చంద్రుడితో కలిసి ఉండకూడదు. కలిసి ఉంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఎప్పుడు వీళ్ళకి ఉంటుంది, తల్లికి కూడా ఉంటుంది. చంద్రుడు మాతృకారకురాలు కాబట్టి ఇప్పుడు అది గ్రహణం పీరియడ్ అన్నమాట. అలాగే జాతకంలో కూడా చంద్రుడు కేతుతో కలిసి అనుకోండి లైఫ్లో, అంటే వాడు గ్రహణం టైంలోనే పుట్టినట్టు ఇంచుమించుగా. చంద్రుడితో కేతువు కలిసినా, చంద్రుడితో రాహు కలిసినా కూడా ఒక గ్రహణ సమయంలో పుట్టినట్టు. అలాగే గ్రహణంలాగా ఎప్పుడు కూడా వాళ్ళది బయటపడదన్నమాట. వాడి టాలెంట్ ఎప్పటికీ బయటపడదు, ఎప్పుడో బయటపడుతుంది. 20 ఏట పడాల్సిన టాలెంట్ 40 ఏట పడింది అనుకోండి, శ్రమ, కాలం, ధనం 3 వేస్ట్ అయిపోయినట్టు కదా. కాబట్టి ఇప్పుడు గ్రహణ సమయం కాబట్టి
కన్యా రాశి వారికి కొంచెం మౌనంగా ఉండండి, అది నెక్స్ట్ ఏడాదితో తొలగిపోతుంది. మళ్ళీ 9 ఏళ్ళ దాకా రాహు మన పొజిషన్లోకి రాడు. సో 9 ఏళ్ళు మీరు సేఫ్గా ఉన్నట్టు. కానీ ఇప్పుడు గురుబలం ఉంది కాబట్టి అన్ని పనులు జరుగుతాయండి. సో రెండో అత్యుత్తమ రాశి కన్యా రాశి ఈ సంవత్సరం. గురుగారు, కన్యా రాశి వారికి మొత్తానికి ఈ క్రోధినామ సంవత్సరం అంతా కూడా చాలా చక్కగా ఉందని తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.